సార్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు? నమస్తే అండి. నా పేరు దివ్యల్ శ్రీనివాసరావు. గత 28 సంవత్సరాల నుంచి అక్కడ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఓకే సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. దాదాపు 2 సంవత్సరాల 3 నెలల కాలం అనేది కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వ పాలన? ఈ కూటమి ప్రభుత్వ పాలన ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో అనేక రకాలుగా ప్రజలకి పథకాలు చేరువ అవటంలో అన్ని వర్గాల్లో కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో సామాజిక పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పథకం అనేది మామూలుగా పెంచిన పరంగా అందరికి కూడా సక్రమంగా సచివాలయ సిబ్బంది ద్వారా సకాలంలో మొదటి తారీఖున ఉదయాన్నే అందించటం, ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని స్వయంగా లబ్ధిదారుని ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్ అనేది కూడా పంపిణీ కూడా చేయటం అనేది జరుగుతూ ఉంది. అది ఒక్కటే కాకుండా స్త్రీ శక్తి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3, అట్లానే నిరుద్యోగ యువతకి ఏదైతే హామీ ఇచ్చారో డిఎస్సి కానీ ఇవన్నీ కూడా, అట్లానే పరిశ్రమల స్థాపనకు కూడా మరి ఉండటం జరుగుతుంది. త్వరితగతిన రాజధాని నిర్మాణం కూడా జరగటం, దానికి గతంలో లేనటువంటి చట్టబద్ధతను కూడా కల్పించడం కూడా జరుగుతూ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ లాగా అటు కేంద్రంతో కూడా సఖ్యతగా ఉండటం వల్ల కూడా మరి అనేక రకాలుగా నిధులు రావడానికి కూడా అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతవాసిగా గతంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు చూసి ఇబ్బందులు పడ్డటువంటి వ్యక్తులను గమనించడం జరిగింది. మేము కూడా ఆ నరకయాతను అనుభవించడం జరిగింది. ఆ రహదారి ఏ రహదారి అంటే పేరేచర్ల నుంచి కొండమూడు దాకా. మరి అలాంటి జాతీయ రహదారికి కూడా మరి ఇక్కడ నిధులు గ్రాంట్ చేసి త్వరితగతిన శరవేగంగా కూడా మరి నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా జరుగుతా పరిశ్రమల స్థాపనకు కూడా ఉంది. ఏదైతే ఉందో విద్యార్థులకు వేసేటటువంటి మరి సబ్సిడీ కానీ అవన్నీ కూడా సకాలంలో అందించుతూ ఇక్కడ ప్రధానంగా ముఖ్యమంత్రి గారు దాదాపు 18 నుంచి 20 గంటలు రోజు పనిచేస్తూ అనేక విభాగాల ఉన్నటువంటి అధికారులతో సమీక్ష జరుగుతూ అటు పార్టీ మామూలుగా బలోపేతానికి ఇటు ప్రభుత్వం పాలన కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండబట్టి కూడా బాగా సుభిక్షంగా జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కనుక ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో ఇచ్చిన హామీలు సూపర్ 6 అంటూ ఏదైతే హామీలు ఇచ్చారో అది సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ప్రజలకు సూపర్గా వెన్నుపోటు పొడిచారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్న మాట. అది నిజమా కాదంటారా? ఏదైతే మరి ప్రజాస్వామ్యానికి దేవాలయం ఉందో అసెంబ్లీకి పోని వ్యక్తులు బయట మాట్లాడే మాటలు తప్పితే దాంట్లో వాస్తవికత అనేది ఎక్కడా లేని కూడా లేదు. ఎందుకంటే మరి అంకెలతో సహా కూడా ఏ లబ్ధిదారునికి ఎంతెంత చేరుతుంది అనేది కూడా ఉంటా ఉంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టినటువంటి ఇంటింటికి కూటమి ప్రభుత్వం అనే దాంట్లో కూడా ప్రజలు ఎక్కడ కూడా విమర్శలు లేవు, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా జరుగుతున్నటువంటి పథకాలు, పనితీరు, ప్రభుత్వ పాలన బేష్గా ఉందనే విధానమే వస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మీరు లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాం అంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పినాయి. కంప్లీట్గా చూస్తే కనుక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనే మాట అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఆయన ప్రెస్ మీట్లో చెప్తున్నారు. ఈవెన్ నిన్నటి ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్తుంది ఒకటే మాట, ఈ కూటమి ప్రభుత్వం అనేది బీసీలను అనగదొక్కుతుంది. దానికి ఉదాహరణ సిద్దిరాపల్రాజుది అక్రమ అరెస్టు, కారుమూరి నాగేశ్వరరావుది అక్రమ అరెస్టు అంటూ ఆయన అందరినీ బీసీలను అనగదొక్కుతుంది కూటమి ప్రభుత్వం అనే మాట అయితే ఆయన పదే చెప్తున్నారు కదా. దాన్ని అసలు ఎలా చూడాలంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు కావాలని అంటే ఏదైనా చట్టబద్ధతలో చట్ట పరిధిలోనే జరుగుతుంది. కాబట్టి న్యాయస్థానాల్లో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు లేపించేటటువంటి వేరే కేసుల్లో న్యాయస్థానాలు మొట్టికాలు వేస్తున్నాయి, కానీ ప్రభుత్వం పాలన మీద కానీ పనితీరు మీద మెరుగ్గానే ఉందనే దానితో అందుకని న్యాయస్థానాల్లో కూడా వాళ్ళు వేసేటటువంటి కేసులు వీగిపోతున్నాయి. ఇంకా బీసీలు అనే దానికి తెలుగుదేశం పార్టీకి వెన్నుముక బీసీలు. అలాంటి బీసీలకి అనేక రకాలుగా న్యాయం జరుగుతుంది. చేనేత కార్మికులకి మరి మరమగ్గాలకు వాటికి కానీ విద్యుత్ విద్యుత్ కానీ మరి పల్లెకారులకి బోటు వాటికి పొలాలకు నిమిత్తం అందించేటటువంటి ఆర్థిక సహాయం కానీ మరి గౌడ సామాజిక వర్గానికి కానీ అనేక రకాలుగా చేయూతనిస్తున్నారు. వాళ్ళు ఏవైతే తప్పిదాలు ఉన్నాయో సిద్దిల అప్పలరాజు గారు మరి వాళ్ళ కొడుకుని రక్షించే క్రమంలో మామూలుగా అది కేసును మాఫీ చేయాలని కానీ వేరే వాళ్ళ మీద బదలాయించాలనే మరి చట్టాన్ని ఆయన చేతుల్లో తీసుకొని కేసును తప్పుదోవ పట్టించడం వల్ల చట్టపరంగా అతన్ని మామూలుగా కేసు నమోదు చేయటమే జరిగింది. మరి కారుమూరి నాగేశ్వరరావు గారు మరి ఏ విధంగా అయితే లిక్కర్ దాంట్లో ఉన్నారో అంకెలతో సహా వాళ్ళ అకౌంట్లు కానీ పరోక్షమైనటువంటి అకౌంట్లో ఆ నగదు మొత్తం చేరటం వల్ల అన్నీ చూసి ప్రాథమికంగా దర్యాప్తు చేసి నిష్పక్షపాతంగా పోలీసు వ్యవస్థ కానీ మిగిలిన యంత్రాంగం కానీ సక్రమంగా చేశారు. వాళ్ళ తప్పిదాలు ప్రజల్లో వేరే రకం తీసుకోవడానికి కులాలు మతాలు ఈ కార్డు వాడటం తప్పితే ఎక్కడ కూడా
ప్రభుత్వం పక్షపాత ధోరణి అనేది వహించట్ల. గతంలో వాళ్ళు వహించి ఫెయిల్యూర్ అయ్యారు. అలాంటి విధానం మనం పాటించకూడదు. పారదర్శకతనే ఉంటేనే మామూలుగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనుగడ సాధ్యం అని కూటమి ప్రభుత్వం పెద్దలు ఆ విధంగానే నడుచుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న మీకు యాజ్ ఎ లాయర్ గా నాకు ఒక చిన్న అనుమానం, అంటే మ్యానిపులేషన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది జరిగితే కనుక ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? అది యాక్సిడెంట్ కేసులో కానీ, మర్డర్ కేసులో కానీ, లేదంటే ఇంకే కేసుల్లో అయినా సరే మ్యానిపులేషన్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది, అంటే ఒక వ్యక్తి బదులు ఇంకో వ్యక్తిని ప్రవేశపెట్టాలని చూడటం కానీ, లేదంటే కనుక అక్కడ జరిగిన దాన్ని చెరిపివేసే ప్రయత్నం కానీ చేస్తే కనుక ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటాయి? ఎందుకంటే సిద్దిరాపల్లిరాజు కేసులో వాళ్ళు ప్రధానంగా చెప్తుంది యాక్సిడెంట్ చేసింది సిద్దిరాపల్లిరాజు గారి కొడుకు అయితే కనుక ఇంకొకరిని ప్రవేశపెట్టారు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతుంది. మరి ఇలాంటి దాంట్లో ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకోవచ్చు అంటారు? దీంట్లో ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు పడతాయి. ఇప్పుడు ఈ ప్రమాదం అనేది అనుకోకుండా జరిగినప్పటికి కూడా కేవలం కన్న కొడుకు అనే ప్రేమ, నేను ఒక మాజీ మంత్రిని అనేటటువంటి ప్రజాప్రతినిధి అనే మామూలుగా ఇదితోటి మరి సాక్ష్యాలే తారుమారు చేసి మరి బీసీలకు అన్యాయం అంటున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబం కూడా బీసీకి సంబంధించిన వాళ్లే కదా. మరి బీసీల మీద ప్రేమ ఉంటే మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడం మానుకొని మామూలుగా ఏదైతే సాక్ష్యాలు తారుమారు చేసి చట్ట వ్యతిరేక చర్యలు చేసినటువంటి సిదిల అప్పలరాజు గారిని మరి అక్కడ ఉన్నటువంటి జైల్లో మామూలుగా పరామర్శించడానికి కానీ వెళ్ళటం అనేది జరిగింది. ఇలాంటివన్నీ కూడా మామూలుగా శిక్షలు మాత్రం ఖచ్చితంగా కఠినమైన శిక్షలు. ఇది ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలను తారుమారు చేయటం అంటే ఖచ్చితంగా వాళ్ళు చట్ట పరిధిలో శిక్షించబడతారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చూసాము 100% ఏకగ్రీవాలు అయితే తప్పేంటి అని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు స్థానిక సంస్థల్లో ఎక్కడ ఏకగ్రీవాలు కట్టడానికి వీలు లేదు అంటూ ఈ రోజు అయితే కనుక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ నియోజకవర్గంలో అయితే ఏకగ్రీవాలు అవుతాయో ఆ నియోజకవర్గ బాధ్యుడు ఎవరైతే ఉంటారో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఆశలు వదులుకోండి అంటూ ఆయన డైరెక్ట్ ఇచ్చిన స్టేట్మెంట్. ఎలా చూడాలంటారు ఈ డబుల్ స్టాండర్డ్ ని? మరి 2001లో సాక్షి పేపర్లో, 2021లో సాక్షి పేపర్లో మరి పెద్ద హెడ్డింగ్ రావటం జరిగింది. ఏకగ్రీవాలు అనేది అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం పంచాయతీలో రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాలని, ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తామని, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని మరి మహాత్మా గాంధీ లాంటి పెద్దల పేర్లు కూడా వాడి ఏకగ్రీవాలని చేయాలి, ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా కూడా పంచాయతీ ఎన్నికలు కానీ ఇవన్నీ జరగాలని చెప్పినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారే ఇవాళ ఏకగ్రీవాలు జరిగితే ఒప్పుకోము అని పరోక్షమైనటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళని బెదిరింపులకు పాల్పడటం, బ్లాక్మెయిల్ రాజకీయంగా ఉంది. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఏ విధంగా వాస్తవికత లేదు. వాళ్ళ అధికారంలో ఉంటేనేమో ఏకగ్రీవాలు మంచిది, వాళ్ళ అధికారం లేకపోతేనేమో ఏకగ్రీవాలు మంచిది కాదు. అంతేకాకుండా ఆ రోజు బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది. ఏకగ్రీవాలను ప్రోత్సహించే దాంట్లో భాగంగా వాళ్ళు మరి ఏ పంచాయతీలు అయితే ఏకగ్రీవంగా జరిగిందో కొన్ని పంచాయతీలకు 5 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు చేస్తామని ఏకపక్షంగా దాంట్లో భాగంగా ఆ రోజు ఏకగ్రీవాలను ప్రోత్సహించినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏకగ్రీవాలు జరగొద్దని చెప్పటం దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది.